సైదులు పోస్ట్. నాకే సైదులు కాదు, చీకే సైదులకి. చిరంజీవి కే సైదులకి. అయితే నాకే, నేనే చీకే సైదుల్ని. అయితే నీకే. అయితే ఇచ్చే. ఓర్ని నాకే సైదులు. ఓరే సైదులు, నీకు కూడా శుభలేఖలు వస్తారంటే నువ్వు పెద్ద మనిషి అయినట్టారు. ఏ నుంచి నువ్వు ప్యాంట్లు మానేసి పంచలు కట్టుకోవాల్సిందే. ఓ మై గాడ్, నో! నేనుండగా నా గుర్రానికి ఇంకొక జాకీనా? నెవర్! సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే. సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన మాం మాంగళ్యం తంతు నానేన. Yes! No! Yes! No! Yes! No! No! సైదులా మజాక? ఎంత ధైర్యంరా నీకు? అది నా సందు పేర్రా. ఎంత సాహసం అది నా గొంది పేర్రా. నా కూతురు జీవితంలో నిప్పులు పోసావు కదరా నీచుడా. ఇంకా 9 నెలలాగత్తా నాకు పుట్టబోయే బిడ్డ చేత నీ ఒళ్ళో 1కి పోయిస్తా. ఎవడ్రా? వదలండి, వదలండి. నేను ఊరుకోనరా. ఒక్కడు మాట్లాడేంట్రా? నేను తలుచుకుంటే మిమ్మల్ని అందరినీ తుక్కు తుక్కుగా ఇక్కడే తన్ని పారిపోగలను. కానీ ఎందుకు పారిపోలేదో తెలుసా? నా రోజా నా కోసం ఎక్కిళ్ళెక్కిళ్ళు పెట్టి ఏడ్చుకుంటూ స్టేషన్కి వచ్చే సెంటిమెంట్ సీన్ కోసం వెయిట్ చేస్తున్నా. కొండలు తిరిగిన గజి దొంగలే మా ముందు ఈ స్టైల్లో మాట్లాడరా? అంతకంటే గొప్పవాడిరా నువ్వు? సార్, నా శరీరంలో ఏ అవయవాన్నైనా పట్టుకోండి, నేనేమన్ను. కానీ జుట్టును మాత్రం పట్టుకోవద్దు. వదలండి. అంత హీరో పోజు కొట్టేవాడి దొడ్డిదారిని పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మాయి మెడలో తాళెందుకు కట్టావు? మెల్లగా వస్తే ఆలస్యం అవుతుందని. అంత స్పీడ్ గా వచ్చి అమ్మాయి జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు? పగ, పగ సార్. నీ పగ కారణం బొచ్చు. పుచ్చా? ఎస్, ఎస్ సార్. నా నెత్తి మీద ఊడిన బొచ్చు. నీ నెత్తి మీద జుట్టే లేదు కదరా? అది ఈనాటి మాట సార్. సంవత్సరం క్రితం నా నెత్తి మీద బొచ్చే బొచ్చు. కావాలంటే ఒక్కసారి నా ఫ్లాష్ బ్యాక్ చూడండి సార్. అప్పట్లో నా జుట్టు పేరు దూరే సందు లేకుండా రింగు రింగులు తిరిగి ఏలూరు రోడ్లో ఉండేది. ఊళ్ళో వాళ్ళంతా మా తాత జుట్టు వచ్చిందనేవాళ్ళు. వాడే నా తాత. 70 ఏళ్ల వయసులో కూడా మా తాత తలదూతుంటే ఒక్క తెల్లంటికి కూడా ఊడేది కాదు. ఆయన జుట్టు ఎంత ఫేమస్ అంటే కంచిలో బల్లిని ముట్టుకున్నట్టు ఎక్కడెక్కడి పెడతల వాళ్ళు వచ్చి మా తాత జుట్టు ముట్టుకునేవాళ్ళు. అలా చేస్తే వాళ్ళకి మళ్ళీ జుట్టు మొలుస్తుందన్న నమ్మకం. అలా కొందరికి మొలిచింది కూడా. అంత గొప్ప తాతకి నేనన్నా నా నల్ల బొచ్చన్నా, అలాగే తాతన్నా తాత తెల్ల బొచ్చన్నా నాకిష్టం. అలా తాత మనవాళ్ళం ఒకళ్ళ జుట్టు ఒకళ్ళు దువ్వుకుంటూ ఉండగా గజ్జిపేట బుజ్జి పెద్ద కూతురు రోజాతో నా పెళ్లి కుదిరింది. రోజా నన్ను చేసుకోవడానికి ఇష్టపడింది కేవలం నా రింగుల వెంట్రుకలను చూసి. తాంబూలాలు పుచ్చుకున్నాం. వచ్చే వారమే పెళ్లి అనుకున్నాం. శుభలేఖలు కూడా కొట్టించాం. శుభలేఖ వచ్చిన రోజే మా తాత చచ్చిపోయాడు. తాత చచ్చిపోయాడు కాబట్టి పెళ్లి వచ్చే శ్రావణ మాసం దాకా వాయిదా వేసుకున్నాం. తాత శరీరంతో పాటు ఆ బొచ్చు కూడా కాలిపోయిందన్న దిగులతో మంచం పెట్టాను. జ్వరంతో లంకణాలు చేశాను. ఆ లంకణాల్లో, ఆ దిగుల్లో నా కన్నీటి బొట్టు రాలినట్టు నా తల్లోని వెంట్రుకలు ఒక్కొక్కటిగా ఊడిపోవటం మొదలుపెట్టాయి. వరదల్లో వరిమళ్ళు కొట్టుకుపోయినట్టు ఎండాకాలం వచ్చేసరికి నా జుట్టు మొత్తం ఊడిపోయింది. పూర్తి బట్టతలైంది. అలా బట్టతలతో ఉన్న నా దగ్గరికి కాబోయే నా భార్య అత్తమామలు వచ్చారు. మళ్లీ ముహూర్తాలు పెట్టడానికి వచ్చారనుకున్నాను. కానీ ఈ పెళ్లి జరగదని చెప్పారు. షాక్ అయ్యే కారణం అడిగాను. మా అమ్మాయి బట్టతలాంటి చేసుకోనందన్నారు. మరింత షాక్ అయ్యాను. తాగుబోతుని చేసుకోనంటాం ధర్మం, తిరుగుబోతు నాకు వద్దు అనటం న్యాయం. కానీ బట్టతలాడు నాకు వద్దనటం అన్యాయం తల్లి అని కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడాను. చిక్కిపోయావంటే బాగా తిని లావగలను, లావయ్యావంటే తినకుండా చిక్కిపోగలను. కానీ బట్టతలను ఏం చేయలేము తల్లి. అయినా నాది బట్టతలే గాని మట్టితల కాదమ్మా. కరెక్టేనయ్యా, కానీ పెళ్లిలో ఈ బట్టతల మీద జీలకర్ర బెల్లం తలంబ్రాలు నిలవంటుందయ్యా మా ఆవిడ. అయితే వాటితో పని లేకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం సార్. కుదరదయ్యా, అసలు మా అమ్మాయి ఇష్టపడిందే నీ జుట్టును చూసి. పిచ్చి రోజా,
జీవితం అంటే వెంట్రుకలని భ్రమపడుతున్నావు. తెలియకుండా ఊడిపోతూ తెల్లవారేసరికల్లా తెల్లబడే వెంట్రుకలు శాశ్వతం కాదమ్మా. అయినా నీకు బొచ్చే ముఖ్యం అనుకుంటే మంచి విగ్గు చేయించి పెట్టుకుంటా. ఐఎమ్ సారీ, కూడు లేని వాడినైనా గూడు లేని వాడినైనా ఆఖరికి గుడ్డ లేని వాడినైనా చేసుకుంటాను కానీ బొచ్చు లేని వాడిని మాత్రం చేసుకోను. రండమ్మా. రోజా 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 నా తల్లి, అయ్యో ఇప్పుడు నా గతేంటి బాబా? ఇదేనా సార్ న్యాయం? కాదు 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 సార్ మీది కూడా సెలవిస్తుంది సిమెంట్ రోడ్డు. సార్ మీ బట్టదాలు చూసి మీ ఆవిడ మిమ్మల్ని ఏం అనలేదా సార్? ఏమీ అనలేదు. కాముగా పక్కింటి వాడితో లేచిపోయింది. నో ప్రాబ్లం, డోంట్ వరీ మై డియర్ బాయ్. ఆ గజ్జిపేట బుజ్జి కూతుర్ని లాక్కొచ్చి నీ చేత కాపురం చేయిస్తా. దిస్ ఇస్ మై ప్రామిస్. సార్, గజ్జిపేట బుజ్జిగారింటికి వెళ్ళాను సార్. ఇంటికి తాళం వేసింది సార్. పారిపోయారా? అవును సార్. ఎవడో నెత్తి మీద 3 వెంట్రుకలున్న వెధవ బలవంతంగా తన కూతురు మెడలో 3 ముళ్ళు వేశాడని అవమానం తట్టుకోలేక ఫ్యామిలీ అంతా సింగపూర్ వెళ్ళిపోయారు సార్. సింగపూరు వెళ్ళారనుకుని వీడు రోజాని మర్చిపోతాడు. ఇప్పుడు ఆ సెకండ్ హ్యాండ్ రోజాని ఏ వెదవకు అంటగట్టి రోజా చెల్లెలు పూజాని నేను చేసుకుంటాను. ఇంతకీ తలంతా వెంట్రుకలుండి తల్లో వెంట్రుక వాసంత బ్రెయిన్ కూడా లేని వెదవ ఎవడబ్బా? జంచవే మేనత్త కూతురా ఆవాకాయతో జంచవే మేనత్త కూతురా. వాడే శిరీష మేనమావ కొడుకు. వాడితోనే శిరీష పెళ్లి ఫిక్స్ అయింది. హాయ్ గిరి. హలో బామ్మ, గిరిగిరిగిమ్మ తరతమ్మ, నీ పేరమ్మ, ఎలా ఉన్నావమ్మా? ఫైన్ ఫైన్. బై వీళ్ళందరూ మన శిరీషకి ఫ్రెండ్స్. హలో హలో, మీరు జాడీలు అమ్ముతారండి? జాడీలు బాడీలు అమ్మే కర్మ నాకేంటి? నా సిరి కోసం అరిసెలు ఆవకాయ పచ్చడి తెచ్చాను. సారీరా, శిరీష పచ్చళ్ళు తినే పరిస్థితిలో లేదు. ఏమైంది బామ్మ నా సిరికి? మీకు నిజం చెప్తే షాక్ అవుతారు. ఇది షాక్ ప్రూఫ్ బాడేంటి? ఏమీ కాదు, చెప్పండి. వద్దులేరా, నిజం చెబితే నువ్వు కోపంతో మండిపోతావు. అయ్యో, ఎండిపోయి మండిపోయి ఆ తర్వాత బూడిదైపోవడానికి నేను కట్టెను కానమ్మా. చెప్పమ్మా బామ్మ. మన శిరీష వంశీ అనే ఒక స్మార్ట్ గైతో. వంశీ అనే స్మార్ట్ గైతో? చూసారా చెప్పకముందే మీ కోపం వచ్చింది. దీన్ని మీరు కోపం అంటారా? మా ఏరియాలో సంతోషం అంటారు. చూడు బాబు నాము, నీ కాబోయే పెళ్ళం శిరీష వంశీ అనే కుర్రాడి లవ్ లో పడింది. నీ బరువెంతో చెప్పనా? 55 కిలోలు. నా బరువెంతో చెప్పు. బరువులు చూసుకోవడానికి వెయిట్ మిషన్లు ఉంటాయి బాబు. గుళ్ళో పడుకుంటే మోక్షం వస్తుంది, వాడి ఒళ్ళో పడుకుంటే కడుపు వస్తుంది. నీకేది కావాలి శిరీష? ఎవరు? నేను జహాపన, మీ శత్రురాజ్య సేనాధిపతిని. ఏరా పూర్వజన్మలు పడమటి కనుమలని మా శిరీషను మోసం చేస్తావా? నా కాబోయే పెళ్ళాన్ని పట్టుకుని క్రీషాలో అనార్వి రోగారు అని చెబితే నమ్మడానికి నేనేమన్నా అనుకున్నావా? మస్తాన్ వలి, ఈ జన్మలో కూడా మమ్మల్ని విడదీయడానికి మళ్ళీ మాతో పాటే పుట్టావరా బద్మాష్? అతను ఎవరనుకున్నావు? మా బావ గిరి. అది ఈ జన్మలో కావచ్చు, కానీ ఆ జన్మలో వీడు మా అంతఃపురంలో ఖోజాగా ఉండేవాడు. కోజానా? కోజా అంటే మాట బాబు. మా తండ్రికి చాడీని చెప్పి మనల్ని విడదీసింది ఈ కోజాగాడి. వీడిని బతకనియకూడదు. నేను కోజాని కాదండి. పోయిన జన్మలో అయినా తండ్రిని తింటాను, కాకపోతే మళ్ళీ ఎందుకు పుట్టావయ్యా? పొరపాటున పుట్టానమ్మా, నన్ను వదిలేని జహాపన. అయ్యో అయ్యో, అమ్మా శిరీష, కొడితే కొట్టాడు కానీ చంపొద్దని చెప్పమ్మా. అబ్బా అబ్బా, పారిపోతాను.